స్క్వేర్ ఫార్ములా. సో స్క్వేర్ సైడ్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటిది అంటే ఏ స్క్వేర్. ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ స్క్వేర్. అలాగే డయాగోనల్ ఇచ్చినప్పుడు హాఫ్ డి స్క్వేర్. అదే పరిమీటర్ అయితే 4a తీసుకుంటాం. అదే డయాగోనల్ ఫైండ్ అవుట్ చేయమంటే ఏ రూట్. అదే రెక్టాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎల్ ఇంటూ బి తీసుకుంటాం. అదే పరిమీటర్ అయితే 2 ప్లస్. అదే అక్కడ డయాగోనల్ ఫైండ్ అవుట్ చేయాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్. అదే అక్కడ ఎల్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే రైట్. అదే ఇక్కడ బి బ్రిడ్త్ ఫైండ్ అవుట్ చేయాలంటే రైట్. ఓకే, వెరీ గుడ్. రాంబస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే హాఫ్ డివైన్ ఇంటూ. అదే ఇక్కడ యాంగిల్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమంటే ఏ స్క్వేర్ సైన్ థీటా. పరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే 4a. రైట్. నెక్స్ట్ పరిమీటర్ డయాగోనల్ ఇచ్చినప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే 2 ఇంటూ d1 ఏం రాసు అండర్ రూట్ ఆఫ్ d1 స్క్వేర్ ప్లస్. అదే రాంబస్ కి హైట్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే d1 స్క్వేర్ ప్లస్. రాంబస్ కి డయాగోనల్ ఈక్వల్ నాట్ ఈక్వల్. అదే ఇక్కడ ఆపోజిట్ యాంగిల్ ఎలా ఉంటాయన్న ఈక్వల్ ఉంటాయన్న. రైట్, అది అయిపోయింది. నెక్స్ట్ పారలెలోగ్రామ్ తీసుకోండి. ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే బేస్ ఇంటూ. అదే ప్యారలల్ అది ట్రెపిజియం తీసుకోవాల్సి వస్తే ఏరియా హాఫ్ a ప్లస్ బి ఇంటూ హెచ్ అనేది తీసుకున్నాం. రైట్. అలాగే ఇక్కడ ట్రయాంగిల్ తీసుకుంటే ఏరియా అంటే ఆ ట్రయాంగిల్ లో బేస్ ఇచ్చి హైట్ ఇచ్చినప్పుడు హాఫ్ బేస్ ఇంటూ హైట్ తీసుకున్నాం. అదే ఇక్కడ స్కైలైన్ ట్రయాంగిల్ తీసుకుంటే ఏరియా సరే ఈ పొజిషన్ లో ఏస్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే ఏ ప్లస్ బి ప్లస్. పరిమీటర్ తీసుకోవాల్సి వస్తే రైట్. అక్కడ నెక్స్ట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇది ఈక్వలేటర్ ట్రయాంగిల్. ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఫార్ములా ఏరియా ఫార్ములా √3/4. లేదు ఇక్కడే హైట్ ఇచ్చి ఏరియా ఫైండ్ అవుట్ చేయమండి h స్క్వేర్ బై. ఇక్కడ సైడ్ తీసుకోవాల్సి వస్తే ఏ 2h బై. ఇక్కడ హైట్ తీసుకోవాల్సి వస్తే a √3/. రైట్. నెక్స్ట్ అదే తీసుకుంటే ఐసోసెల్ ట్రయాంగిల్ సమద్విబాహు త్రిభుజం. ఏరియా తీసుకోవాల్సి వస్తే b/4 స్క్వేర్ రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. అలాగే ఇక్కడ పరిమీటర్ తీసుకోవాల్సి వస్తే 2a ప్లస్ b. అలాగే నెక్స్ట్ ఐసోసెల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. సమద్విబాహు లంబకోణ త్రిభుజం. ఏరియా a స్క్వేర్ అంటే bh. ఇంకో ఫార్ములా ఏం తీసుకోవచ్చు హాఫ్ a స్క్వేర్ సైన్ థీటా. ఇక్కడ పరిమీటర్ తీసుకోవాల్సి వస్తే 2a ప్లస్. ఇక్కడే డయాగోనల్ తీసుకోవాల్సి వస్తే a√2 తీసుకుంటాం. నెక్స్ట్ తీసుకుంటే సర్కిల్ ఏరియా తీసుకోవాల్సి వస్తే అదే సర్కిల్ కి పరిమీటర్ అయితే అదే సర్కిల్ సెమీ సర్కిల్ ఏరియా అయితే అదే సెమీ సర్కిల్ పరిమీటర్ అయితే 36/7r అని తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ సెక్టార్ ఏరియా తీసుకోవాల్సి వస్తే θ/360. అదే ఇక్కడ ఎల్ ఇచ్చి నెక్స్ట్ ఆర్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమంటే LR/. మరి అదే ఇక్కడ సెక్టార్ పరిమీటర్ తీసుకోవాల్సి వస్తే 2r ప్లస్ ఎల్ తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఏఓబి ట్రయాంగిల్ అని తీసుకున్నాం సెక్టార్ లోనే. ఆ ఏఓబి ట్రయాంగిల్ ఏరియా తీసుకోవాల్సి వస్తే హాఫ్ a స్క్వేర్ r స్క్వేర్ సైన్ థీటా తీసుకుంటాం. సో అక్కడ ఈ రకంగా అన్ని ఫార్ములాస్ అనేది తీసుకోవాలి. రైట్. క్వశ్చన్ అయింది. సో క్వశ్చన్ అన్ని ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అర్థమవుతుందా? ఒక చతురస్రం యొక్క భుజం పొడవు రాయండి. క్వశ్చన్ అయింది. ఒక చతురస్రం యొక్క భుజం పొడవు 35 సెంటీమీటర్స్. ఒక చతురస్రం యొక్క భుజం పొడవు 35 సెంటీమీటర్స్. ఒక చతురస్రం యొక్క భుజం పొడవు 35 సెంటీమీటర్స్ అయితే దాని యొక్క వైశాల్యం మరియు చుట్టుకొలత మరియు దాని యొక్క కర్ణం ఎంత? ఒక చతురస్రం యొక్క భుజం పొడవు 35 సెంటీమీటర్స్ అయితే దాని యొక్క వైశాల్యం చుట్టుకొలత మరియు కర్ణం పొడవు ఎంత? దాని యొక్క వైశాల్యం చుట్టుకొలత మరియు కర్ణం పొడవు ఎంత? నెక్స్ట్, if the side of a square is 35 centimeters, if the side of a square is 35 centimeters, then find
then find its area, comma perimeter and length of the diagonal is. Then find its area, comma perimeter and length of the diagonal. Question mark. లెంత్ ఆఫ్ ది డయాగోనల్. అర్థమైంది కదా. సో జస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడమే ఉంటుంది. రైట్, చెప్పండి. ఇప్పుడు చతురస్రం అన్నప్పుడు, స్క్వేర్ అన్నప్పుడు ఆల్ సైడ్స్ ఈక్వలే కదా. అప్పుడు సే ఈక్వల్స్ ఏం తీసుకోవచ్చు, 35 తీసుకోవచ్చు. మరి ఏరియా అడిగినప్పుడు ఏరియా ఫార్ములా ఎంత, ఏ స్క్వేర్ తీసుకుంటాం. ఏ స్క్వేర్ తీసుకుంటే ఇక్కడ ఏ ఈక్వల్స్ ఎంత అన్నట్టు. సో 35 ఎంత అన్నట్టు, స్క్వేర్ 35 స్క్వేర్ వాల్యూ ఎంత, 1225. సో 1225 తీసుకోవచ్చు. 1225 అన్నప్పుడు ఒక్కసారి చూద్దాం. 35 ని మనం ఏం రాస్తాం, 35 ఇంటూ 35. ఇక్కడ ఏం రాసుకున్నాం, సెంటీమీటర్. ఇక్కడ ఏం రాసినాం, సో సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఏమొస్తుంది, సెంటీమీటర్ స్క్వేర్. ఏరియా అయితే స్క్వేర్ తీసుకోవాలి, సెంటీమీటర్ ఏం రాసుకోవచ్చు అన్నట్టు, స్క్వేర్ తీసుకోవచ్చు. రైట్, ఒకసారి చూడండి. సో ఇక్కడ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సైడ్ ఎంత ఇచ్చిండు మనకి, 35 స్క్వేర్ అన్నట్టు తీసుకోవాలి కదా. సో 35 స్క్వేర్ అన్నప్పుడు ఏం రాసుకోవచ్చు, 1225. కానీ ఏరియాకి ఏం రావాలంటున్నా, సెంటీమీటర్ ఉంటే సెంటీమీటర్ స్క్వేర్ రావాలి, మీటర్ ఉంటే మీటర్ స్క్వేర్ రావాలి. ఏం లేదనుకోండి యూనిట్ స్క్వేర్ వస్తుంది. అర్థమైందా. అక్కడ మెజర్మెంట్ అక్కడ సెంటీమీటర్ మీటర్ అని ఏం ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏం రాసుకోవచ్చు అని అంటే యూనిట్ స్క్వేర్ అనేది తీసుకోవచ్చు. అంటే స్క్వేర్ యూనిట్ అంట, ఇంగ్లీష్ లో అయితే స్క్వేర్ యూనిట్ అని తీసుకోవచ్చు. దీన్ని ఇంగ్లీష్ లో అయితే ఇక్కడ స్క్వేర్ ఏం రాసుకోవచ్చు అన్నట్టు, సెంటీమీటర్ అనొచ్చు. సెంటీమీటర్ స్క్వేర్ ఉండొచ్చు, లేదంటే స్క్వేర్ సెంటీమీటర్ అనొచ్చు. అర్థమైందా. అదే మనం తెలుగులో తీసుకుంటే సెంటీమీటర్ స్క్వేర్ ఉంటే సెంటీమీటర్ స్క్వేర్ ఉంటుంది, లేదంటే చదరపు సెంటీమీటర్లు అంటాం అన్నట్టు. ఏమంటాం తీసుకున్నాం, చదరపు సెంటీమీటర్లు అన్నా కూడా ఒకటే. సో ఇది కాన్సెప్ట్ అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ పరిమీటర్ అంటే ఫార్ములా ఏందమ్మా చెప్పండి. సో 4 ఇంటూ ఏ అంటే 4a అంటే ఎంత వచ్చింది, 35. 4 5 వాల్యూ ఎంత, సో 40 20. 4 5 ఎంత 20. మళ్ళీ 3 ఎంత 12 ప్లస్ 2 ఎంత, సో 1 ఎంత రాసుకోవచ్చు 40. 140 దేంట్లోకి వస్తుంది, సెంటీమీటర్ లోకి వస్తుంది. ఇక్కడ స్క్వేర్ రాదు, ఎందుకంటే మనం ఇక్కడ ఇలా సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఉంటేనే అది దేంట్లోకి వస్తుంది, స్క్వేర్ లోకి వస్తుంది. కానీ ఇక్కడ ఒకటే సెంటీమీటర్ కదా, అందుకోసం రాదు. అలాగే నెక్స్ట్ డయాగోనల్ అంటే ఏం ఫార్ములా తీసుకున్నాం మనం, a√2 తీసుకున్నాం. a√2 అంటే ఏ వాల్యూ ఎంత, 35√2. సో డైరెక్ట్ సెంటీమీటర్. సో ఇదే ఆన్సర్, జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే ఉంటుంది. అర్థమవుతుందా. ప్రతి ఒక్కరు చేయొచ్చు. అందుకోసం నేను ఫార్ములా ఇవి చూడండి. ఏ స్క్వేర్ ఉంటే నువ్వు డైరెక్ట్ అప్లై చేసుకుంటాం, 4a ఉంటే నువ్వు డైరెక్ట్ అప్లై చేసుకుంటాం. అంటే మా దగ్గర ఫార్ములాస్ ఉంటే అందులో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ తీసుకుంటాం. జస్ట్ సింపుల్ అన్నట్టు. అర్థమైందా. ఆ రకంగా తీసుకోవాలి. రైట్. సో ఇది 1225. ఒకవేళ నీకు స్క్వేర్ రాలేదనుకోండి, దీన్ని 5 ఉంటే దాన్ని ఏం రాసుకుంటారు అంటే 5 ఉన్నప్పుడు మాత్రమే, మళ్ళీ చెప్తున్నా 5 ఉన్నప్పుడు మాత్రమే. సో 5 కి 25 రాసుకోండి. 3 కి నెక్స్ట్ నెంబర్ ఎంత, 4. 3 4 ద వాల్యూ ఎంత, సో 12 అని తీసుకోవచ్చు. ఒకవేళ 5 ఉన్నప్పుడు నీకు స్క్వేర్స్ కనుక రాకుంటే ఇగో చూడండి, 5 ఉంటే దాన్ని 25 రాసుకోవాలి, 3 ఉంటే దాన్ని నెక్స్ట్ నెంబర్ 4 తోటి మల్టిప్లై చేసి 12. ఇప్పుడు ఏదైనా తీసుకోవచ్చు. నేను 45 స్క్వేర్ కానీ 55 స్క్వేర్ కానీ అలాగే 65 స్క్వేర్ కానీ అలా 5 ఉన్నప్పుడు చెప్తున్నా నేను. అర్థమవుతుందా. చూడండి, ఇక 5 ఉంటే ఏం రాసుకోవచ్చు అంటున్నాం, 25. 4 కి నెక్స్ట్ నెంబర్ ఎంత, 5. 4 5 వాల్యూ ఎంత, 2025. దాని యొక్క స్క్వేర్. అర్థమవుతుందా. సో మనం సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫాస్ట్ మూవ్ అయిపోవాలన్నట్టు. సో అలా తీసుకుంటే ఇది ఎంత అన్నట్టు 25. మళ్ళీ 5 ఇంటే ఎంత, 6. వాల్యూ ఎంత, సో 30. సో ఇక్కడ 25. నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి 25. సో 5 స్క్వేర్ ఎంత, 25. 6 కి ఏ నెంబర్ చేయాలి, 7. 6 7 ఎంత, 42. సో ఈ రకంగా ఫాలో అవ్వాలి. 5 ఉన్నప్పుడు మాత్రం ఇలా తీసుకోవచ్చు, మిగతా ఉన్నప్పుడు మళ్ళీ చెప్తాం. ఓకేనా. సో రాసుకోండి అది. అందుకోసం నేను జస్ట్ ఫార్ములాస్ ఉంటే మనం తీసుకోవచ్చు అంటున్నాం. రైట్. నెక్స్ట్ తొందరగా
అయిందా? ఒక చతురస్రం యొక్క కర్ణం పొడవు, ఒక చతురస్రం యొక్క కర్ణం పొడవు, ఒక చతురస్రం యొక్క కర్ణం పొడవు 18 సెంటీమీటర్స్ అయితే, ఒక చతురస్రం యొక్క కర్ణం పొడవు 18 సెంటీమీటర్స్ అయితే 18 సెంటీమీటర్స్ అయితే దాని యొక్క వైశాల్యం ఎంత? ఒక చతురస్రం యొక్క కర్ణం పొడవు 18 సెంటీమీటర్స్ అయితే దాని యొక్క వైశాల్యం ఎంత? ఒక చతురస్రం యొక్క కర్ణం పొడవు 18 సెంటీమీటర్స్ అయితే దాని యొక్క వైశాల్యం ఎంత? If the length of the diagonal of a square is, if the length of the diagonal of a square is, if the length of the diagonal of a square is 18 centimeters, 18 centimeters, 18 centimeters, then find its area, then find its area. అదే ఫార్ములా సీక్వెన్స్ వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు డయాగోనల్ ఇచ్చేసి నేను స్క్వేర్ ఏరియా అడిగినంటే దాని ఫార్ములా ఏంటిది? హాఫ్ డి స్క్వేర్ అప్లై చేసి తీసుకోండి. ఫాస్ట్ గా చేయొచ్చమ్మా మీరు. హాఫ్ డి స్క్వేర్, ఇగో హాఫ్ డి స్క్వేర్ యూజ్ చేస్తున్నాం, హాఫ్ డి స్క్వేర్ యూజ్ చేస్తాం. మరి డి అంటే ఎంత ఇచ్చిండు? డి అంటే ఎంత? 18. సో మనం 18 అనేది అప్లై చేస్తే సరిపోతుంది అక్కడ. సో 18 అనేది అప్లై చేస్తే మనకి ఇక్కడ 1/2 అవుతుంది 18 అన్నప్పుడు. సో 18 ఇంటూ ఏం రాసుకోవచ్చు? 18. 2 ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది? 9 టైమ్స్. 9 8 ఎంత రాసుకోవచ్చు? 72. రైట్. 9 8 ఎంత? 72. 7 రిమైనింగ్. 9 1 9 + 7 వాల్యూ ఎంత? 162. 162 అనేది దేంట్లోకి వస్తుంది? సెంటీమీటర్ స్క్వేర్. ఎందుకంటే డి ఇంటూ డి వస్తుంది కాబట్టి అది స్క్వేర్ లో, ఏరియా అంటే స్క్వేర్ లోనే రావాలి. అర్థమవుతుందా? సో అది కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్. అయిందా? జస్ట్ ఫార్ములా అప్లై చేయడం. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, సేమ్ ఇదే చతురస్రంలోనే. ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత, ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత, ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత, ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత, చుట్టుకొలత 108 సెంటీమీటర్స్. ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత 108 సెంటీమీటర్స్, 108 సెంటీమీటర్స్ అయితే దాని యొక్క వైశాల్యం ఎంత? అయితే దాని యొక్క వైశాల్యం ఎంత? ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత 108 సెంటీమీటర్స్ అయితే దాని యొక్క వైశాల్యం ఎంత? రైట్. నెక్స్ట్ మీరు, if the perimeter of a square is, if the perimeter of a square is 108 centimeters, if the perimeter of a square is 108 centimeters, 108 centimeters, then find its area, then find its area, then find its area, then find its area. రైట్. చూడండి అమ్మ ఒకసారి అందరు చూడండి. ఇప్పుడు మనకి ఇచ్చింది సైడ్ లెంత్ ఇచ్చిందా, పరిమీటర్ ఇచ్చిందా? పరిమీటర్. అంటే పీ ఈక్వల్స్ వాల్యూ ఎంత? అందరు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, ఇక్కడ ఏ డౌట్ ఉండదు. అర్థమవుతుందా? 50-60 క్వశ్చన్లు బేసిక్ క్వశ్చన్సే. సో మీకు తెలిసింది ఏంటండి, ఇక్కడ చూడండి పరిమీటరే కదా ఇచ్చింది. పరిమీటర్ ఈక్వల్స్ ఎంత అన్నాడు? అంటే మనం పరిమీటర్ ఫార్ములా ఏం రాస్తాం? 4a అని రాస్తాం. 4a అంటే పీ ఈక్వల్స్ ఏం రాసుకోవచ్చు? 4a. 4a ఈక్వల్స్ వాల్యూ ఎంత? అంటే ఇప్పుడు నాకు అడుగుతున్నది ఏంటి? ఏరియా. ఏరియా అంటే నేను, ఏరియా అంటే మనం ఏం రాసుకోవచ్చు చెప్పండి? ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే నాకు ఏ వాల్యూ కావాలా వద్దా? ఏ వాల్యూ కావాలంటే ఎక్కడి నుండి తీసుకోవచ్చు? పరిమీటర్. వాడు ఇచ్చిన పరిమీటర్ 108 అయితే ఆ పరిమీటర్ ఫార్ములా ఎంత? 4a. 4a లో నాకు ఏ బయటకు వస్తుంది కదా. అప్పుడు ఏ బయటకు వస్తుంది అంటే 4 తో నేను క్యాన్సిల్ చేస్తున్నా. 4 ఎన్ని టైమ్స్ అవుతుంది? 2 టైమ్స్. 4 2 ఎంత? 8. మళ్ళీ మిగిలింది 2. 28 అంటే మళ్ళీ ఎంత? 7. అంటే ఏ ఈక్వెషన్ ఎంత వచ్చింది? అంటే 27 దేంట్లోకి వస్తుంది? సెంటీమీటర్స్. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటిది? ఏరియా. ఏరియా కావాలంటే ఇప్పుడు ఏరియా ఏ స్క్వేర్ అంటే ఎంత రాసుకోవచ్చు? 27 స్క్వేర్. 27 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత? 729. 729 దేంట్లోకి వస్తుంది? సెంటీమీటర్ స్క్వేర్ లోకి వస్తుంది. జస్ట్ ఇదే
వాడు ఏది ఇచ్చిండో దానికి అప్లై చేయాలి, అంతే, ఏం లేదు. ఇప్పుడు పరిమీటర్ ఇచ్చిండా, పరిమీటర్ ఫార్ములా అప్లై చేసి ఏ బయటికి తీసుకొని అందులో అప్లై చేయాలి, జస్ట్ అంతే. డెడ్ ఈజీ ఉంటుంది, కాకపోతే మనం ప్రయత్నించాలి. నెక్స్ట్ రాయడం. ఒక చతురస్రం యొక్క భుజం పొడవు, ఒక చతురస్రం యొక్క భుజం పొడవు, ఒక చతురస్రం యొక్క భుజం పొడవు, ఒక చతురస్రం యొక్క భుజం పొడవు 32 సెంటీమీటర్స్. ఒక చతురస్రం యొక్క భుజం పొడవు 32 సెంటీమీటర్స్. ఒక చతురస్రం యొక్క భుజం పొడవు 32 సెంటీమీటర్స్. అయితే దాని యొక్క వైశాల్యం మరియు చుట్టుకొలతల మధ్య నిష్పత్తి ఎంత? అయితే దాని యొక్క వైశాల్యం మరియు చుట్టుకొలతల మధ్య నిష్పత్తి ఎంత? అయితే దాని యొక్క వైశాల్యం మరియు చుట్టుకొలతల మధ్య నిష్పత్తి ఎంత? If the side of a square is 32 centimeters, if the side of a square is 32 centimeters, if the side of a square is 32 centimeters, then what is the ratio between its area and perimeter? Then what is the ratio between its area and perimeter? ఒక్కసారి చూడండి, మనకి వెరైటీ ఇచ్చిందని చూడద్దు, దేని మధ్య రేషియో అడిగింది చెప్పండి? ఏరియా. అది దేని గురించి ఉంది? ఏరియా, స్క్వేర్ గురించి, చతురస్రం గురించే కదా. చతురస్రం యొక్క ఇప్పుడు భుజం పొడవు వదిలేయండి, ఆ భుజం సైడ్ లెంత్ ఎంత ఇచ్చింది చెప్పండి? 32. కానీ మనకు అడుగుతున్న క్వశ్చన్ చూడండి, ఫస్ట్ ప్రతి దానికి వాడు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి? ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటంటే ఏరియాను, ఇంకోటి ఏం అడిగిండు మనకి? పరిమీటర్. సో ఏరియా పరిమీటర్ కి ఏం అడిగిండు మనకి? రేషియో. సో అదే చతురస్రం ఏరియా మరియు ఇంకోటి చుట్టుకొలతల మధ్య నిష్పత్తి ఎంత? సో ఏది ముందంటే అదే తీసుకోవాలి. ఏరియా అంటే ఏరియానే తీసుకోవాలి, పరిమీటర్ అంటే పరిమీటరే తీసుకోవాలి. అర్థమైందా? అప్పుడు ఏరియా చుట్టుకొలత అన్నాడు కాబట్టి ఇది ఫస్ట్, సెకండ్ తీసుకోవాలి. మరి ఏరియా ఫార్ములా ఏం చెప్తాం చెప్పండి? మరి పరిమీటర్ ఫార్ములా ఏం చెప్తాం? 4a చేస్తాం. అంటే మీరు ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే సింపుల్ క్వశ్చన్ ని పరిమీటర్ వేరే ఫైండ్ అవుట్ చేస్తారు, ఏరియా వేరే ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి కట్ చేస్తారు. అది కాదు. సో జస్ట్ ఫార్ములాస్ రాయండి. ఫార్ములాస్ రాస్తే ఏ ఒకటి ఉంది ఇక్కడ, సో ఇక్కడ ఏ అనేది ఒకటి క్యాన్సిల్ అయింది. ఇక్కడ ఎన్ని ఉన్నట్టు? ఏ 2, 2 ఉన్నట్టు. అక్కడ ఒకటి ఏ క్యాన్సిల్ చేసి ఇక్కడ ఏమున్నట్టు? ఏ ఇస్ట్ ఎంత అన్నట్టు. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత? సో 32 అప్లై చేయండి. సో 32 ఇస్ట్ ఎంత? 4 1 జా 4 ఎన్ని టైమ్స్ అంటే ఇప్పుడు ఆన్సర్ ఎంత? అట్లా అన్నట్టు. ఇప్పుడు సపరేట్ ఏరియా సపరేట్ పరిమీటర్ తీసుకున్నారు అనుకోండి, లేట్ అవుతుంది. మళ్ళీ అవి రెండు తీసుకొని ఇప్పుడు మీరు చేస్తారు, ఏరియా తీసుకోండి 32 స్క్వేర్ అని రాసుకొని 32 స్క్వేర్ మొత్తం రాసి 4 × A 32 × 4 అని మొత్తం రాసి మళ్ళీ తీసుకొచ్చి కట్ చేస్తే బాగుండదు. ఎందుకంటే మనం హెవీ వాల్యూస్ పెంచుకున్నట్టు అవుతుంది. రైట్, అది ఫాలో అవ్వాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఒక చతురస్రం యొక్క వైశాల్యం ఒక చతురస్రం యొక్క వైశాల్యం 42025 మీటర్ స్క్వేర్. ఒక చతురస్రం యొక్క వైశాల్యం 42025 మీటర్ స్క్వేర్. ఒక చతురస్రం యొక్క వైశాల్యం 42025 మీటర్ స్క్వేర్.
అయితే దాని యొక్క చుట్టుకొలత ఎంత? 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 If the area of a square is 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 42025 square centimeters, if the area of a square is 42025 square centimeters, 42025 square centimeters, then find its perimeter. Then find its perimeter. Then find its perimeter. ఒక చతురస్రం యొక్క వైశాల్యం 42025 మీటర్ స్క్వేర్ అయితే దాని యొక్క చుట్టుకొలత ఎంత? ఇప్పుడు చుట్టుకొలత అంటే ఏం చేయాలి చెప్పండి? చతురస్రంలోనే ఉన్నాం మనం, ఎక్కడ పోలేదు ఇంకా. సో చతురస్రం యొక్క చుట్టుకొలత అంటే పరిమీటర్ తీసుకోవాలంటే ఏం కావాలి? 4a. 4aలో ఇప్పుడు నాకు కావాల్సింది ఏ వాల్యూ కదా, మరి ఏ వాల్యూ ఇచ్చిందంటే ఆ ఏ వాల్యూ మనకి ఎక్కడి నుండి తీసుకోవాలనేదే పాయింట్. ప్రతి క్వశ్చన్ ఇలాగే పరిమీటర్ అడిగిండు, నాకు కావాల్సింది 4a. 4a అంటే నాకు అందులో ఏ ఉండాలి. సో ఏ రావాలంటే నేను ఏరియా నుండి రావాలి. సో ఏరియా ఇచ్చినప్పుడు ఏరియా ఫార్ములా మనం ఏం రాస్తాం చెప్పండి? ఏ స్క్వేర్ రాస్తాం. ఏం రాస్తాం? ఏ స్క్వేర్. మరి ఏ ఎంత ఇచ్చిండు? ఏరియా ఎంత ఇచ్చిండు? 42025 అని రాస్తాం. లేదంటే ఇట్లా కూడా తీసుకోవచ్చు మీరు. సో ఇక్కడ ఏరియా ఈక్వల్స్ మనకి ఇచ్చిన వాల్యూ ఎంత అన్నట్టు 42025. సో ఏరియా ఇచ్చిండు, వాడు వైశాల్యం ఇచ్చిండు. మరి ఆ వైశాల్యం బదులుగా మనం ఏం రాస్తాం? ఏ స్క్వేర్ రాస్తాం. ఏ స్క్వేర్ రాస్తే ఏం రాసుకోవచ్చు? 42025. కానీ నాకు కావాల్సింది ఏంటి? జస్ట్ ఏ. ఏ అంటే స్క్వేర్ ఎటు పోతే ఏమవుతుంది? రూట్ 420 ఏం రాసుకోవచ్చు? 25. 42025. ఇక్కడ అది దేనికి వర్గం అని తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు ఇది స్క్వేర్ గురించా క్యూబ్ గురించా? స్క్వేర్. స్క్వేర్ అన్నప్పుడు 2 కదా. సో స్క్వేర్ అన్నప్పుడు 2 కదా. 2 నంబర్స్ కట్ చేయండి. 2 నంబర్స్ కట్ చేయండి. సో 2 నంబర్స్ మనం కట్ చేస్తున్నాం. నెక్స్ట్ లాస్ట్ డిజిట్ నంబర్ ని కోడింగ్ ఉంటుంది. సో లాస్ట్ డిజిట్ నంబర్ కోడ్ ఉంటుంది. సో లాస్ట్ డిజిట్ నంబర్ కోడ్ కి 5 కి 5a కోడ్ రాస్తాం. 5 కి ఏం రాస్తాం? 5a కోడ్ రాస్తాం. ఒక నిమిషం ఆగు, ఒక 2 minutes ఆగు. రైట్. సో ఇక్కడ 5 కి ఏం రాసుకోవచ్చు? 5. సో అలా తీసుకోండి. ఇది 5 కి 5 అని కోడ్ రాస్తాం. ఎందుకు అని అంటే మనం ఇప్పుడు సో 0 కి ఇక్కడ ఏం రాస్తాం అంటే 0, 1 కి 1 కోడ్ రాస్తాం. అంతే కదా, 1 కి 1 కోడ్ రాస్తాం. అలాగే ఇప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి 4 కి 2 వస్తుంది. 4 కి 2 వస్తుంది. ఏంటి 5 కి 5 కోడ్ అనే రాస్తాం. 6 కి 6 అనే రాస్తాం. ఎందుకు అంటే ఒక వర్గం వాల్యూ తీసుకోవాలంటే 0 కి పవర్ ఎంత ఉన్నా 0నే వస్తుంది, 1 ఎంత పవర్ ఉన్నా 1ఏ వస్తుంది. 5 కి స్క్వేర్ ఉన్నా 5 కి క్యూబ్ ఉన్నా 5 కి 5ఏ వస్తుంది లాస్ట్. ఎందుకంటే 5 స్క్వేర్ ఎంత, 5 క్యూబ్ ఎంత అంటే 5ఏ వస్తుంది. అంటే 5 దాని కోడ్ అన్నట్టు. 6 స్క్వేర్ ఎంత, 36. అదే 6 క్యూబ్ అయితే 216. అంటే లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది? 6ఏ వస్తుంది. అంటే ఇప్పుడు 6 కి పవర్ ఎంత తీసుకున్నా 6ఏ వస్తుంది. 5 పవర్ ఎంత తీసుకున్నా 5. ఇప్పుడు మనం 4 కి కోడ్ ఏమని రాస్తామంటే 2r8 అని రాస్తాం. ఎందుకు అంటే 4 కి కోడ్ ఎంత అంటే మనం 4 కి కోడ్ ఏం రాస్తామంటే 2r8. ఎందుకంటే 2 స్క్వేర్ ఎంత? 4. 2 స్క్వేర్ ఎంత? 4. మళ్ళీ నెక్స్ట్ 8 ఎంత? 64. 64 లో ఏమొస్తుంది? 4. అలాగే 2 స్క్వేర్ లో ఏమొస్తుంది అంటే 4 కి కోడ్ 2 and 8 అని చెప్తాం. అది వేరు, ఇప్పుడు నేను చెప్పింది అది వేరు కాన్సెప్ట్. కానీ ఇక్కడ మనం ఎందుకంటే నేను ఆ రోజు చెప్పిన ఇది నంబర్ సిస్టమ్ లో యూనిట్ డిజిట్ వాల్యూ దగ్గర చెప్పిన 2 గానీ 3 గానీ 7 గానీ 8 గానీ ఒక స్క్వేర్ వాల్యూకి లాస్ట్ డిజిట్ రాదు అని చెప్పిన అక్కడ నేను. అర్థమవుతుందా? అందుకోసం అవి రావు, 2 ఇటు రాదు అన్నట్టు. అర్థమైంది కదా. సో 2, 3, 7, 8 అనేది ఒక స్క్వేర్ వాల్యూకి లాస్ట్ డిజిట్ ఉండదు. సో అలాంటప్పుడు ఇక 4 ని తీసుకోవచ్చు. అలాగే మనం ఇంకోటి 9 కి తీసుకోవచ్చు. 9 ఎక్కడ వస్తుంది? 3 స్క్వేర్ 9 వస్తుంది. 7 స్క్వేర్ ఎంత? 49 లో వస్తుంది. సో ఈ రకంగా మనం ఏం తీసుకోవచ్చు అంటే 0 గానీ 1 గానీ 5 గానీ 6 గానీ ఇలా మనం తీసుకున్నాం. ఇలాంటి నంబర్స్ ఎక్కడున్నా కూడా మనం దాన్ని అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు అవి ఎలాగో రాదు. ఇప్పుడు అందుకోసం 5 ఉంటే ఏం రాసుకోవచ్చు? 5 కి ఎంత? 5 కి కోడ్. అది అయిపోయింది కదా. ఇగో లాస్ట్ 2 నంబర్స్ కట్ చేసి ఇప్పుడు నాకు 420 ఉంది. 420కి ఈక్వల్ గానీ దాని దగ్గరలో గానీ స్క్వేర్ వాల్యూ దేనికి వస్తుంది? 20 స్క్వేర్. 21 స్క్వేర్ ఎంత? 441. అంటే ఎక్కువ అవుతుంది కదా. అందుకోసం మనం ఏం తీసుకోవచ్చు? 20 స్క్వేర్. సో నేను ఇక్కడ దీనికి నియర్ లో స్క్వేర్ ఎంత అంటే 20 స్క్వేర్ యూజ్ చేసిన. ఏమి యూజ్ చేసిన? 20 స్క్వేర్. 5 కి కోడ్ ఎంత? 5. అంటే ఇది 205 స్క్వేర్ అన్నట్టు. ఇది ఎంత అన్నట్టు ఇప్పుడు
205 స్క్వేర్. ఇప్పుడు 42025 అనేది దేనికి స్క్వేర్ అవుతుందంటే 205 కి స్క్వేర్ అవుతుంది అని చెప్పొచ్చు. అంటే ఇగో దీనికి నియర్ లో మనం స్క్వేర్ వాల్యూ తీసుకొని ఆ కోడ్ ని తీసుకుంటే సరిపోతుంది. లేదు ఇలాంటి పొజిషన్ ఏం తీసుకుంటా అనేది క్వశ్చన్ దగ్గర చెప్తా. అర్థమవుతుందా? ఇప్పుడు డైరెక్ట్ కాబట్టి డైరెక్ట్ తీసుకున్నాం. లేదు ఇప్పుడు 4 ఇక్కడ ఉంది, ఇక్కడ 4 ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు నాకు ఇక్కడ ఆప్షన్ ఏముంది 2 కానీ 8 కానీ ఉంది. అప్పుడు ఆ పొజిషన్ ఏందనే చెప్తా. ఓకేనా? సరే ఇప్పుడు నాకు ఎంత వచ్చింది 205. అప్పుడు దేనికి వాల్యూ అవుతుంది? ఏ వాల్యూ అవుతుంది. అప్పుడు పర్మీటర్ అంటే 4 ఇంటూ ఎంత అన్నట్టు. సో 4 ఇంటూ ఎంత 205 రాసుకోవచ్చు. అంటే 200 ఇంటూ 4 అంటే ఎంత వాల్యూ 800. 4 5 ఎంత 20. అంటే 820 దేంట్లోకి వస్తుంది? మీటర్స్. దేంట్లోకి వస్తుంది? మీటర్స్. అది ఏమనుకోవచ్చు మనం ఇక్కడ? పర్మీటర్ అనుకోవచ్చు. కాన్సెప్ట్ అది. ఓకేనా? చతురస్రం యొక్క వైశాల్యం, ఒక చతురస్రం యొక్క వైశాల్యం, ఒక చతురస్రం యొక్క వైశాల్యం, ఒక చతురస్రం యొక్క వైశాల్యం 7812.5 మీటర్ స్క్వేర్. ఒక చతురస్రం యొక్క వైశాల్యం 7812.5. ఒక చతురస్రం యొక్క వైశాల్యం 7812.5 మీటర్ స్క్వేర్. మీటర్ స్క్వేర్. మీటర్ స్క్వేర్. అయితే దాని యొక్క కర్ణం పొడవు ఎంత? 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 If the area of a square is 7812.5 square meters, if the area of a square is 7812.5 square meters, then find length of the diagonal. Then find length of the diagonal. ఒకటే చెప్పండి నాకు. ఏరియా కొన్ను కర్ణానికి, నేను కర్ణమే అన్నానా? రైట్. ఏరియా కొన్ను కర్ణానికి లింక్ పెట్టిండంటే ఫార్ములా ఏంటిది? హాఫ్ డి స్క్వేర్ యూజ్ చేసాం అన్నా. అర్థమవుతుందా? భుజం అయితేనేమో ఏ స్క్వేర్, అలాగే మనకి డయాగోనల్ ఇస్తేనేమో హాఫ్ డి స్క్వేర్ యూజ్ చేయాలి. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు ఏరియా ఇచ్చింది. ఏరియా అంటే ఏమో ఎంత ఇచ్చింది చెప్పండి? 7812.5 ఇచ్చిండు. ఇప్పుడు దాన్ని డయాగోనల్ అడిగిండు అని అంటే మరి డయాగోనల్ తీసుకోవాలంటే ఏరియా ఫార్ములా ఏం యూజ్ చేయాలి? హాఫ్ ఏం రాసుకోవచ్చు? సో డి స్క్వేర్. అప్పుడు దాని ఈక్వల్స్ ఏం రాసుకోవచ్చు? 7812.5. ఈ డినామినేటర్ బయట ఉన్న వాల్యూ పోతే ఏమవుతుంది? ఇంటూ తీసుకోవచ్చు. అంటే నాకు డి స్క్వేర్ వాల్యూ. సో డి స్క్వేర్ వాల్యూ అంటే 2 5 వాల్యూ ఎంత? మల్టిప్లై చేయడమే, డబుల్ చేయడమే కదా. 2 5 10, 2 2 ఎంత? 4 రాసేస్తాం. 4 + 1 ఎంత? 5. 2 1 ఏం రాసుకోవచ్చు? 2. 2 8 ఎంత? 16. 2 7 ఎంత? 14. 14 + 1 ఎంత? 15. ఇక్కడ 1 పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏం రాసుకోవచ్చు? పాయింట్ రాసుకుంటే అక్కడ 0 తీసేస్తాం. రైట్. అప్పుడు నాకు డి వాల్యూ కావాల్సి వస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏం రాసుకోవచ్చు? 156 ఏం రాసుకోవచ్చు? 25. 15625 సేమ్ రిపీట్ అయింది. ఇప్పుడు మనకి వేరే ఏం రాలేదు. 2 నంబర్స్ తీసుకున్నాం. 2 నంబర్స్ తీసుకొని లాస్ట్ నంబర్ డిజిట్ 5 కి ఎంత కోడ్? 5. 5 కి ఏం తీసుకోవచ్చు? 5. సో ఇప్పుడు ఈ లాస్ట్ 2 నంబర్స్ కట్ చేస్తే 156 కి నియర్ లో స్క్వేర్ ఏం వస్తుంది? 12 స్క్వేర్ వస్తుంది. 13 అయితే ఏం రాసుకోవచ్చు? ఎక్కువ అవుతుంది. సో 12 స్క్వేర్ యూజ్ చేయొచ్చు. సో 12 స్క్వేర్. నువ్వు ఏదైతే 5 కి కోడ్ రాసుకున్నావో ఆ 5 తీసుకొచ్చి పక్కన రాసుకో. అంటే దాని అర్థం 125 స్క్వేర్ అని తీసుకోవచ్చు. అర్థమైందా? అప్పుడు అది దేని ఈక్వల్ అవుతుంది? డయాగోనల్. సో డయాగోనల్ అనేది దేంట్లో వస్తుంది? మీటర్స్. అది ఆన్సర్. వాడు ఏమైనా అడిగిందా ఇంకా? జస్ట్ డయాగోనల్ ఎంత అన్నాడు. సో 125. క్వశ్చన్ అక్కడే ఉంటుంది, మనం అందులోనే తీసుకోవాలి. వేరేది ఏం లేదు. అదే ఫార్ములాస్, అక్కడే వాల్యూస్ ఉంటాయి, అందులోనే సబ్స్టిట్యూట్ చేయాలి.
అయిపోయిందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక చతురస్రం యొక్క కర్ణంపై ఒక చతురస్రం యొక్క కర్ణంపై ఒక చతురస్రం యొక్క కర్ణంపై ఒక చతురస్రం యొక్క కర్ణంపై మరొక చతురస్రాన్ని గీసినట్లయితే ఒక చతురస్రం యొక్క కర్ణంపై మరొక చతురస్రాన్ని గీసినట్లయితే ఆ రెండు చతురస్రాల వైశాల్యముల మధ్య నిష్పత్తి ఎంత? ఒక చతురస్రం యొక్క కర్ణంపై మరొక చతురస్రాన్ని గీసినట్లయితే ఆ రెండు చతురస్రముల యొక్క వైశాల్యముల మధ్య నిష్పత్తి ఎంత? ఆ రెండు చతురస్రముల యొక్క వైశాల్యముల మధ్య నిష్పత్తి ఎంత? నెక్స్ట్, if a square is drawn డ్రా చేయాలని if a square is drawn on another square of on diagonal of the another square. If a square is drawn on diagonal of the another square, on diagonal of the another square, then what is the ratio between area of the two squares? Area of the two squares. What is the ratio between area of the two squares? Right. ఇప్పుడు చూడండి క్వశ్చన్. సో ఇప్పుడు క్వశ్చన్ అసలు మ్యాటర్ అక్కడ ఏమైనా ఇచ్చిందా? మెజర్మెంట్స్ ఏమి ఇవ్వలేదు. సైడ్ లెంత్ కానీ లేదంటే డయాగోనల్ లెంత్ కానీ ఇచ్చిందా? ఇవ్వలేదు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మళ్ళా. రైట్. ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ ఏమంటున్నాడంటే క్లియర్ గా క్వశ్చన్ చదవండి. క్లియర్ గా ఒక చతురస్రం యొక్క కర్ణంపై మరొక చతురస్రాన్ని నిర్మిస్తే, గీసినట్లయితే ఒక చతురస్రం యొక్క కర్ణం అంటే ఇక్కడ చతురస్రం తీసుకోవాలి, దాని యొక్క కర్ణం పైన ఇంకో చతురస్రాన్ని డ్రా చేయాలి అంటున్నాడు. కాన్సెప్ట్ అది. సో ఇలా తీసుకోండి. ఒక స్క్వేర్ తీసుకోమన్నాడు. ఒక స్క్వేర్ యొక్క డయాగోనల్ పైన, ఇప్పుడు డయాగోనల్ అంటే ఇదే కదా అంటాం. సో దాని యొక్క డయాగోనల్ పైన ఇంకో స్క్వేర్ ని డ్రా చేయాలి అంటున్నాడు. అంటే ఈ డయాగోనల్ ని బేస్ చేసుకొని ఇంకో స్క్వేర్ డ్రా చేయాలి. కాన్సెప్ట్ అది. ఆల్రెడీ ఒక చతురస్రం ఉంది. ఆ చతురస్రం యొక్క కర్ణం పైన ఈ కర్ణాన్ని బేస్ చేసుకొని ఇంకో చతురస్రాన్ని నిర్మించాలి. అంటే ఈ లెంత్ తోటి ఇంకో స్క్వేర్ ని తీసుకోవాలి. సో ఈ లెంత్ తోటి ఇంకో స్క్వేర్ ని తీసుకుంటే అప్పుడు అదొక స్క్వేర్ అనేది సో ఏర్పడుతుంది. కాన్సెప్ట్ అది. సో దాని యొక్క కర్ణం పైన ఇంకో చతురస్రాన్ని తీసుకోవాలి అన్నాడు. సో కర్ణం పైన ఇంకో చతురస్రాన్ని తీసుకోవాలి. కాన్సెప్ట్ అది. ఇప్పుడు చూడండి ఒక చతురస్రం యొక్క క్వశ్చన్, ఒక చతురస్రం యొక్క కర్ణం పైన కర్ణానికి బేస్ చేసుకొని అన్నాడు. కర్ణం పైన మరొక చతురస్రాన్ని నిర్మిస్తే, సో ఇది తీసుకోండి. మరొక చతురస్రమే అన్నాడు కాబట్టి మనం ఇప్పుడు ఈ చతురస్రానికి ఏమంటాం? సైడ్స్ ఏ అని తీసుకుంటాం. మరి దీని కర్ణం పొడవు ఏమైతుంది? చతురస్రానికి ఇప్పుడు దీని గురించి ఆలోచించండి. దీని కర్ణం పొడవు అంటే ఏం రాస్తాం? ఏ రుట్టు. మరి ఏ రుట్టు ఒక సైడ్ ఉందంటే దానికి ఆల్ సైడ్స్ కూడా ఏముంటాయి? ఏ రుట్టు అవుతాయి. సో ఆల్ సైడ్స్ ఏ రుట్టు అవుతాయి. ఆ రకంగా మెజర్మెంట్ మారుతుంది అన్నట్టు. వాడు ఇక్కడ ఒక చతురస్రం అన్నాడు, నేను ఏ సైడ్ తోటి తీసుకున్నా, దాని యొక్క డయాగోనల్ పైన ఇంకొక స్క్వేర్ ని డ్రా చేయమన్నాడు. సో డయాగోనల్ బేస్ చేసుకున్నా, ఆ డయాగోనల్ ఎంత పొడవు ఉంటుందో
అన్ని సైడ్స్ అలాగే ఉండేటట్టు ఇంకో స్క్వేర్ తీసుకున్నా. అప్పుడు ఇది ఏ అవుతుంది, ఇదేమో A√2 అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఆ రెండు చతురస్రాలు అన్నాడు. సో ఫస్ట్ ఏదైతే బేస్ మనం ఇది తర్వాత క్రియేట్ చేసేది, ఫస్ట్ ఏముంది, ఒక స్క్వేర్ అయితే ఉంది కదా, అప్పుడు దాందే ఫస్ట్ తీసుకోవాలి. సో ఆ రెండు చతురస్రాల మధ్య వైశాల్యాల మధ్య నిష్పత్తి ఎంత అన్నాడు. అంటే ఏరియా 1 ఏరియా 2 రెండు కదా. సో దీని ఏరియా తీసుకుంటున్నా, దీని ఏరియా తీసుకుంటున్నా. ఇప్పుడు ఫస్ట్ స్క్వేర్ కి ఏరియా అంటే ఫార్ములా ఏం రాస్తాం, ఏ స్క్వేరే రాస్తాం. సో దీనికి ఏ స్క్వేరే రాస్తాం, దీనికి కూడా ఏం రాస్తాం, అలా అని క్యాన్సిల్ చేసి 1:1 అని రాశారు, వేరు వేరు ఉంది ఆడ. అర్థమవుతుందా? అలా. కానీ ఇక్కడ ఏ ప్లేస్ లో ఏనే ఉంది కాబట్టి దాన్ని అలాగే తీసుకుంటాం. రైట్, దీన్ని ఏ అలాగే తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏం తీసుకోవచ్చు ఏ ప్లేస్ లో అంటే A√2 అవుతుంది. సో A√2 లేదంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు. దీని ఏరియా సరే ఏ స్క్వేర్ అంటాం, కాకపోతే ఇక్కడ ఏం రాస్తున్నాం మనం, A√2 ఏం రాస్తాం, సో స్క్వేర్ రాస్తాం. అది కాన్సెప్ట్. ఇక్కడ ఈ స్క్వేర్ కి సైడ్ ఏ కాబట్టి ఏ స్క్వేర్ తీసుకున్నా, కానీ ఈ స్క్వేర్ కి ఈ చతురస్రానికి భుజాలు మాత్రం వేరు వేరు ఉన్నాయి కాబట్టి ఆ భుజం పొడి ఏదైతే ఉందో దాన్ని రాయాలి, A√2 అని రాయాలి. రైట్, ఇప్పుడు చూద్దాం. సో ఏ స్క్వేర్ రాస్తున్నా, ఏ స్క్వేర్ ఏమొస్తుంది ఇక్కడ, ఏ స్క్వేర్. స్క్వేర్ కి రూట్ కి ఏమవుతుంది ఇక్కడ, క్యాన్సల్. అంటే ఇంటూ ఎంత, 2. అంటే క్యాన్సల్ చేస్తే ఇప్పుడు ఏ స్క్వేర్ క్యాన్సల్ చేస్తే ఇక్కడ ఏమున్నట్టు 1, అక్కడ ఏమున్నట్టు 2. అంటే ఇప్పుడు మన ఆన్సర్ ఎంత, 1:2. అదే కాన్సెప్ట్, అంతే, ఏం లేదు. ఇప్పుడు సేమ్ ఇలాగే ఇంకో ట్రై చేయండి మీరు. ఈ షేప్ చేంజ్ చేస్తా, చతురస్రం అనకుండా వేరే చెప్తా, అలాగే ట్రై చేయండి. రైట్, రైట్. నెక్స్ట్, ఒక చతురస్రం యొక్క కర్ణంపై, ఇది మీరే చేయాలి ఇప్పుడు. ఒక చతురస్రం యొక్క కర్ణంపై, ఒక చతురస్రం యొక్క కర్ణంపై ఒక సమబాహు త్రిభుజాన్ని నిర్మిస్తే, ఒక చతురస్రం యొక్క కర్ణంపై, ఒక చతురస్రం యొక్క కర్ణంపై ఒక సమబాహు త్రిభుజాన్ని నిర్మిస్తే, ఒక సమబాహు త్రిభుజాన్ని నిర్మిస్తే, ఒక సమబాహు త్రిభుజాన్ని నిర్మిస్తే చతురస్రం మరియు సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యంల మధ్య నిష్పత్తి ఎంత? చతురస్రం మరియు సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యంల మధ్య నిష్పత్తి ఎంత? వైశాల్యంల మధ్య నిష్పత్తి ఎంత? If a equilateral triangle, if a equilateral triangle, if a equilateral triangle is drawn on diagonal of a square, on diagonal of a square, on diagonal of a square, then find a ratio between, then find a ratio between area of square and equilateral triangle, then find a ratio between, then find a ratio between area of square and equilateral triangle.